జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కరెక్ట్ నాన్న. ఇది పూజ చేయటం, వీళ్ళు భజన చేయటం ఈ ఇంటిని భక్తి మందిరంగా మార్చేలా ఉన్నారు. అవునమ్మా, అంతా ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి దారి వారిదే. ఈ ధూపం అందర్నీ దగ్గర చేసింది. దైవం మానుష రూపేణ అంటే ఇదేనమ్మా. నా చిన్నతనం గుర్తు చేశావమ్మా. అప్పుడు పొద్దున్నే మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఇలా ధూపం దీపం హారతి చూసి ఎన్నేళ్లయిందో. వదిన గారు మార్పుకి శ్రీకారం చుట్టారు. వదిన గారు ఏంట్రా? తను మీ తమ్ముడి భార్య. నా భార్య అక్కయ్యే కదా, అలా పిలవడమే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. పిలుపు బాగానే ఉంది కానీ గారునే బాగాలేదండి. అయితే అండి గారు రెండు కట్ చేయాలి. అలాగే తారక్. థ్యాంక్స్ వదిన. అత్తయ్య గారు, కోడల్లే అత్తారింటి అదృష్టం అంటారు. అందరికంటే ముందు లేచి శుచిగా శుభ్రంగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. కొత్త కోడళ్ళం, మాకు చెప్పాల్సిన వాళ్ళు. ఇంకా మీరు ఇలాగే ఉంటే ఎలా? త్వరగా తయారై రండి, తీర్థప్రసాదాలు తీసుకుందరుగాని. ఇది మా ఇంట్లోనూ అంతే వదిన గారు. అది లేచి దేవుడితో పాటు అందర్నీ నిద్రలేపుతుంది. అంతా మీ పెంపకం గొప్పతనమమ్మా. నేర్పాల్సిన వాళ్ళం మేమే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి అంతా నిశ్శబ్దమేనమ్మా. పొట్ట పూజకు ప్రిఫరెన్సే గాని దేవుడి పూజకు లేదు. దేవుడి ప్రసాదమే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్. ఆ అయితే మన ఇంట్లో కూడా అదే కంటిన్యూ చేద్దాం. రత్నాల్లాంటి మీ పిల్లలు నా మనవరాళ్లిగా రావడం నాకు గొప్ప అదృష్టం అమ్మా. అంతా అదృష్టమే. దరిద్రం హోల్సేల్గా దిగినట్టుంది. కొత్తగా కోడళ్ళొచ్చారు. ఎవరి మనసు నొప్పించి ఏం కోపం తెప్పిస్తారోనని భయపడ్డామమ్మా. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంత అదృష్టవంతులో అని సంతోషంగా ఉందండి. ప్రసాదాలే బ్రేక్ఫాస్ట్ అంట. మరి నీ పరిస్థితి ఏంటో? బెడ్ కాఫీ తాగందే బెడ్ దిగవు కదా. నా సంగతెందుకు మీకు? ఆ ప్రసాదాలేవో మీరే ఆరగించండి. మీలా పని పాట లేనిదాన్ని కాదు. పనులు ముగించి పడుకునేసరికి డేట్ మారుతుంది. చీకట్లో లేవటం నా వల్ల కాదు. తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేవటం ఆరోగ్యానికి మంచిది. అలాగే కాఫీల కన్నా హెర్బల్ కషాయాలు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కషాయాలు కాకరకాయలు అని కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ చేయకు. ఎవరి పద్ధతులు వాళ్ళవి.
ఎర్లీగా లేవటాలు ప్రసాదాలకి చేయి చాచటాలు నాకలవాట్లేదు. హెల్త్ కాన్షియస్ చాలా అవసరం మామ్. కోడళ్ళు పెందలకాడే లేచి లక్ష్మిని ఆహ్వానించాలని చెప్పారు కదే. ఇప్పుడు కోడళ్ళ మేమని అత్తయ్య గారి ఉద్దేశం అనుకుంటాను బామ్మగారు. అదృష్టం తెచ్చింది నేను, అష్టలక్ష్ముల్ని నిలిపింది నేను. తగ్గకుండా తరలకుండా మేము కాపాడతాము. ముందు మీరు త్వరగా రెడీ అయ్యి రండి అత్తయ్య గారు. అవును రేఖ, త్వరగా రెడీ అవ్వు. రాత్రి శుభకార్యాల పనులు చాలా ఉన్నాయి. అమ్మా, బ్యూటీషియన్ని పిలిపించినా? ఎందుకు వదినా? మనింటి మహాలక్ష్మి, మంచి మనసున్న దేవతలాంటి అత్తయ్య గారుండగా బయట వాళ్ళెందుకు? తన చేతుల మీదుగా మమ్మల్ని అలంకరిస్తేనే వారికి తృప్తి, మాకు సంతోషం. ఏమత్తయ్య గారు? చాలా సూపర్గా చెప్పావు వదినా. అలాగే మీ ఇష్టాలే నా ఇష్టాలు. ఆ మాట అన్నావు, చాలా సంతోషం. వెళ్ళి రెడీ అయ్యిరా. మీరొచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అత్తయ్య గారు. వెళ్ళిరండి. కలలు కనండి, మిమ్మల్ని సెటిల్ కానివ్వని. మంగళగిరి మాన్యాలు పంపేదాకా నేను నిద్రపోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.